తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని రంగాలకు పెద్దపీట వేస్తూ బడ్జెట్ ను తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలకు ప్రాధాన్యం కల్పిస్తూ బడ్జెట్ లో 53,000 కోట్లు కల్పించామన్నారు మంత్రి. టార్గెట్ బీఆర్ఎస్ అంటున్నారు. మేము పెట్టిన సంక్షేమ పథకాలు వాస్తవికమైన అంకెలతో కూడి గతంలో మాదిరిగా ఉండేది లేనట్టు బడ్జెట్ని బూస్టప్ చేయడం కాకుండా మన ఆదాయం ఎంత, రెవెన్యూ ఆదాయం ఎంత, ఏ సంక్షేమాన్ని ఏ దానికి ఎంత పెట్టాలి, గతంలో నిర్లక్ష్యం చేసిన రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా మేము చెప్పిన 6 గ్యారంటీలకు 53,000 కోట్ల పైన పెట్టడం జరిగింది. కేటీఆర్ గారు ఈ పనికి రాని లీడర్లు ఈ బడ్జెట్ మీద ఎవరైనా మాట్లాడితే మాత్రం ప్రజలు అసహించుకుంటారు. 20% 2 లక్షల కోట్లలో 20% అంటే 57,000 కోట్లు సంక్షేమానికి పెట్టామంటే ఈ బడ్జెట్ను ఎవరు విమర్శిస్తే వాళ్ళు మూర్ఖులైతే తప్ప ఈ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఇంత మంచిగా పెట్టింది. త్వరలోనే మీరు చూస్తారు మేము చేయబోయే కార్యక్రమాలని.